అంతకుముందు కృష్ణుడు కర్ణుడిని కలిసి రాయభారం తర్వాత అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు, నీ పుట్టుక ఏంటనుకుంటున్నావు, వాళ్ళు నీ తమ్ముళ్ళే, కుంతికి పెద్ద కొడుకువి నువ్వు, ఆమె కన్యగా ఉన్నప్పుడు పుట్టావు, ఇప్పుడు వాళ్ళకి అన్నవే నువ్వు, ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు వాళ్ళ యుద్ధం చేయడం కాదు కదా, వచ్చి నీ కాళ్ళ మీద పడతారు, ధర్మరాజు వచ్చి నీ ఛత్రం పడతాడు, అంటే గొడుగు పడతాడు, భీముడు అర్జునుడు వింజామర్లు వీస్తారు, ఏమనుకుంటున్నా ఇంత విలువ ఉంది నీకు, నువ్వు వాళ్ళు వచ్చేసేయి, దుర్యోధనుడిని వదిలేసి వచ్చేసేయి అంటాడు. రాడని కృష్ణుడికి తెలుసు. అదే చెప్పాను కదా, ఓటికుండన గట్టికుండన కొట్టి చూస్తాడు. ఇలా చెప్పి చెప్పి ఏమంటాడు, ఆనాడు స్వయంవరంలో ద్రౌపదీదేవి నిన్ను అవమానించింది కదా, నువ్వు క్షత్రియుడివే కాదని చెప్పి, ఇప్పుడు ఆమె కూడా నీకు స్వాధీనం అవుతుంది అంటాడు. కృష్ణుడు అంతటి వాడు ఇలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. అయితే అంటాడు. ఎందుకు అంటాడు అంటే ఆ ఉద్దేశంతో అయినా సరే వీడు వస్తాడా చూద్దామని. టెస్టింగ్ అనమాట. టెస్టింగే కృష్ణుడు చేసేదంతా టెస్టింగ్. భక్తుల్ని కూడా బాగా ఏడిపిస్తాడు కృష్ణుడు. టెస్టులు చేసి 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 పాస్ చేస్తాడు.